ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థులు క్లాసును బహిష్కరించి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నీట్ వ్యతిరేక శక్తి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కాపాడడానికి చేస్తున్న కుట్రకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ క్లాసులు బహిష్కరించి రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి ఫెడరేషన్ తరఫున ఈరోజు జనగామలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను మొదలు పెడితే బీటెక్ కాలేజీల వరకు పూర్తిగా సంపూర్ణంగా బంద్ ప్రకటించి ప్రతి విద్యార్థి ఈ బంద్లో పాల్గొని ఏదైతే 23 లక్షల మంది జీవితాలతో ఆడుకున్న ఈ ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యా విధానం ఈ రాష్ట్రాల హక్కుల్ని హరించడం, అదేవిధంగా ఈ సోనం వాంగ్చుక్ ఏదైతే వారిని నిర్బంధం చేశారో వారిని వెంటనే ఆమరణ దీక్ష శిబిరానికి పంపించాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు పెద్ద ఎత్తున జనగామలో నెహ్రూ పార్క్ నుండి ఇక్కడ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా మేము కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, 23 లక్షల మంది నీట్ విద్యార్థులతోని జీవితాలతోని ఆడుకున్న ఈ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే బర్తరఫ్ చేయకుంటే ఈ ఉద్యమం మరింత ఉవ్వెత్తున దేశవ్యాప్తంగా ఇప్పుడు విద్యా సంస్థల నుండి విద్యార్థుల నుండి ఉన్న ఉద్యమం రాజ్యం దిగిపోయేంత వరకు మిగతా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎలా అయితే రాజ్యాలు ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వాలు ఎలా కూలిపోయాయో రాబోయే రోజుల్లో మీరు ఇదే విధంగా మీరు ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిని కాపాడుకుందాం అనుకుంటే మీ రాజ్యమే కూలిపోయే పరిస్థితి వస్తుందని మేము హెచ్చరిస్తూ వెంటనే కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు అంటే నీట్ పేపర్ ఏదైతే లీకేజ్లు ఉందో దాని అవకతవకల విషయంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ కూర్చొని అదేవిధంగా ఢిల్లీ నడిగొట్టున జంతర్ మంతర్ దగ్గర పీస్ఫుల్ ప్రొటెస్ట్ లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారో ప్రొటెస్ట్ పైన నిర్బంధం విధించి అదేవిధంగా భౌతిక దాడులు చేస్తున్నటువంటి పోలీసు యంత్రాంగం పైన నిరసనగా మేము ఈరోజు ఈ బంద్ కూర్చొని జరిగింది. అదేవిధంగా ఈపీఎస్ఏ బిల్లును తీసుకొచ్చి రాష్ట్ర హక్కులను కాలరాస్తూ యూనివర్సిటీల హక్కులను కాలరాస్తూ యూజీసీ హక్కులను కాలరాస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మేము ఈ బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మేము నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆ ప్రధాన్ను మేము బర్తరఫ్ చేయాలి లేదా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక మంత్రిని అడ్డు పెట్టుకొని వాళ్ళ మంత్రివర్గంలో మంత్రిని తొలగించకుండా ఎన్టీఏ సంస్థను రద్దు చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమవుతున్న ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేము ఈరోజు బంద్ను పిలుపునివ్వడం జరిగింది. అదే విద్యార్థులకు విద్యార్థి సంఘాలుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా ప్రైవేట్ యాజమాన్యాలు బంద్ పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు దిగి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో తన రాజీనామా కోసం ఏదైతే దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు మొత్తం కోరుతూ ఉంది. మరి ఎందుకు మీరు బర్తరఫ్ చేయలేకపోతున్నారు, ఎందుకు రాజీనామా చేయలేకపోతున్నారు, విద్యార్థులకు న్యాయం చేయలేదు మంత్రి ఉంటే ఎంత పోతే ఎంత ఆ కుర్చీకి అనర్హుడా అని మేము ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కావున మీరు ఏదైతే ప్రధానమంత్రి ఉన్నారో ఏదైతే మన విద్యాశాఖ మంత్రి ఉన్నారో వీళ్ళు బర్తరఫ్ చేయాలి, లేకపోతే మేము ఉద్యమం ఆపం, అదేవిధంగా ఉద్యమం ఉరుస్తూ చేస్తామని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. జిందాబాద్ ఇష్టపై జిందాబాద్. బంద్ ప్రకటించి విద్యా సంస్థల బంద్ కాదు, ఇది విద్యార్థుల క్లాసుల బహిష్కరణ. ఇది విద్యా సంస్థలు పనిచేస్తున్నాం, మనం మన భవిష్యత్తు కోసం మన క్లాసుల్ని మనం బహిష్కరిస్తున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. రేపు మీకు ఈ పరిస్థితి మీరు రాసిన తర్వాత ఈ పేపర్ లీకేజ్ కావద్దన్న ఈరోజు ఉద్యమం మనం విజయం సాధించాలి. ఈరోజు కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే
నెక్స్ట్ వచ్చే కేంద్ర మంత్రి ఖచ్చితంగా భయపడతాడు. నేను విద్యార్థులకు ఎగ్జామ్ పెడుతుంటే శ్రద్ధగా ఎవ్వడు అమ్ముడు పోకుండా, పేపర్లు అమ్మకుండా, పేపర్లు లీక్ కాకుండా చర్యలు తీసుకునేవాడికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఉద్యోగం చేస్తాను. కాబట్టి మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ పోరాటం అన్నది విద్యార్థుల భవిష్యత్తు. ఈరోజు ఇంటర్ చదువుతున్న నెక్స్ట్ ఇయర్ నీట్ రాసే విద్యార్థుల కోసమే ఇంత పెద్ద ఎత్తున పోరాటం. ఇంతమంది జీవితాలంటే చులకన కాదు అని చెప్పడానికే ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు విజయవంతంగా మొత్తం సంపూర్ణ బంద్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కేంద్రానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు వెంటనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా ఈ ఏదైతే నీట్ పేపర్ లీక్లో భాగస్వామ్యమైన అందరూ అధికారులను కావచ్చు, ఈ రాజకీయ నాయకులపైన పెద్ద ఎత్తున కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కనుక ఈ హెచ్చరికను మీరు పట్టించుకోకుంటే రేపు ప్రభుత్వం కూలిపోయేంత వరకు కూడా ఉద్యోగం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ జై హింద్.